హాయ్ వైటీ దోస్తులు. ఈమె మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మ. ఈమె వయసు 97 సంవత్సరాలు ఉన్నా కూడా చాలా హుషారుగా చలాకీగా ఉంటుంది. మా ఇంట్లో వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు కూడా ఈమె చూసుకుంటుంది మొత్తం. అసలు ఈమె మా అమ్మమ్మ కంటే మా అమ్మకే పాపం కాళ్ళ నొప్పులు వచ్చేసి నడవరాకుండా అయిపోయింది. మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ అనమాట. ఆ పిల్లగాడేమో మా అన్న కూతురి కొడుకు. అంటే మా అమ్మమ్మ ఆల్రెడీ ముని మనవలను చూసేసింది. అంటే 3 తరాలను, ముగ్గురు మనవలను చూసేసింది అనమాట. మనవడి కూతురి కొడుకు అన్నమాట. అందుకని మా అమ్మమ్మకి మేము ఏం చేసామంటే వెండి గిన్నె, వెండి స్పూన్ చేపించి, వెండి చెంచాతో పాలు తాగిపించాము. ఇలా తాగించడం వల్ల ఇంకా కొన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో మంచిగా బతకాలని మేము కోరుకుంటూ అలా చేసామన్నమాట. మా అమ్మమ్మ ఎంత మంచిగా ఎన్ని సంవత్సరాలు బతికితే మా ఇల్లు అంత చక్కగా ఎదుగుద్ది. చిన్నప్పుడు మా అందరిని మా అమ్మమ్మ స్కూల్కి పంపించి మాకు జడలేసి మా ఇంటి పనులు, వ్యవసాయ పనులు అన్నీ చేస్తుండేది. ఇప్పుడు అట్లనే మా మునివన వాళ్ళకి కూడా ఆమెనే చూసుకుంటుంది. స్కూల్కి వెళ్ళడం కానుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించడం, మా మూతులు తుడవడం అన్నీ చేయడం కూడా మా అమ్మమ్మే చూసుకుంటుంది అన్నమాట. మా అమ్మమ్మ అందరి డెలివరీలు చేసేసింది. మా ఇంటికి పెద్దే మా అమ్మమ్మ. మాకు చిన్నప్పటి నుంచి మాకు నానమ్మ ఏం లేదు. మా ఇంట్లో చూసుకున్నది, మమ్మల్ని ఇంత పెద్ద చేసిందంటే మా అమ్మమ్మ. దీని అంతటికి కారణం